హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. విఘ్నేశ్వర సిల్క్స్లో ఎప్పుడు మనం శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూస్తున్నాం కదా. ఈరోజు నేను మీకు పార్టీ వేర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉండండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు మనం ఆల్ వెరైటీస్ చూద్దాం డ్రెస్సెస్ లో. ఫస్ట్ ఏ డ్రెస్ చూపిస్తున్నారు? ఫస్ట్ వచ్చేసి మనకి జార్జెట్ డ్రెస్ అండి. జార్జెట్ మెటీరియల్. ఓకే, వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. రాయల్ బ్లూ కలర్. ఇది మనం పైన చూసినట్లయితే మనకి ఏంటంటే హ్యాండ్స్ కూడా మనకి స్టిచ్డ్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ రా సిల్క్ హ్యాండ్స్ తీసుకున్నారు. దానికి అంతా కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్తో మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్తో మనకి డిజైన్ ఉంటుంది హ్యాండ్స్కి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనకి ఏంటంటే ప్లెయిన్ ఇచ్చారండి. జార్జెట్ బ్లూ కలర్ మీద మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ లైన్స్ ఇచ్చి ప్లెయిన్ ఇచ్చేసారు. గోట్ వర్క్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్తో పైపింగ్ ఉంటుంది. ఈ కింద బెల్ట్ పార్ట్ చూసినట్లయితే మనకి హ్యాండ్స్లో ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ ని మనకి బెల్ట్ పార్ట్ లో డిజైన్ చేశారన్నమాట. కొంచెం అంటే బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. అక్కడ నుంచి మనకి కలీస్ ని స్టార్ట్ చేసి కింద బోర్డర్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా బిగ్ సైజ్ లో బోర్డర్ ని తీసుకున్నారు. మనకి అంటే మిడిల్ పార్ట్ లో మనకి ప్లెయిన్ ఇచ్చారండి. ఎందుకంటే బెల్ట్ పార్ట్ లో వచ్చేసరికి మనకి డిజైన్ వచ్చింది. పైన ప్లెయిన్ తీసుకున్నారు, మిడిల్ లో మనకి డిజైన్ మళ్ళీ ప్లెయిన్ తీసుకున్నారు అగైన్. ఆ తర్వాత బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లుక్ హెవీ డిజైన్. ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. దానిపైన రా సిల్క్ పైన కూడా మనం చూసినట్లయితే నక్కీ వర్క్ ఇచ్చేసి దానికి అవుట్లైన్ పిటాయి వర్క్ తో డిజైన్ ఉంటుందన్నమాట. పైన వచ్చేసరికి సేమ్ మనకి హ్యాండ్స్ కి బెల్ట్ పార్ట్ లో ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్ ని మనకి కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారన్నమాట. డ్రెస్ టూ సైడ్స్ మనం చూసినట్లయితే సేమ్ బెల్ట్ పార్ట్ సేమ్ డిజైన్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫ్రంట్ ఎట్లా అయితే ఉందో లుక్ వైజ్ సేమ్ బ్యాక్ కూడా సేమ్ అదే లుక్ ఇచ్చారు. టోటల్ డ్రెస్ అంతా కూడా మనకి డిజైన్ వచ్చింది. దీనికి బాటమ్ అండ్ చున్నీ, బాటమ్ కాంట్రాస్ట్ బాటమ్ మనకి క్రేప్ బాటమ్ ఇచ్చారు. చుడీ బాటమ్ ఉంటుంది మనకి మొత్తం కూడా రెడ్ కలర్. అంటే పైన పైపింగ్ లో అలాగే కింద బోర్డర్ లో రా సిల్క్ మెటీరియల్ రెడ్ కలర్ ఇచ్చారు కదా. సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బాటమ్ అనేది డిజైన్ చేశారు. చున్నీ కాంట్రాస్ట్ అండి. మనకి గ్రీన్ అండ్ రెడ్ పైపింగ్ తో ఉంటుంది. గ్రీన్ షిఫాన్ చున్నీ ఉంటుంది. అంటే 3 పీసెస్ కూడా మనకి 3 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు. టోటల్ డ్రెస్ వచ్చేసి అసలు మెయిన్ కలర్ మనకి బ్లూ కలర్ ఉంటుంది. బాటమ్ వచ్చేసరికి రెడ్ కలర్ ఇచ్చారు. అలాగే చున్నీ చూసినట్లయితే షిఫాన్ మెటీరియల్, అది కూడా గ్రీన్ కలర్ చున్నీ ఇచ్చేసి చుట్టూ కూడా మనకి రా సిల్క్ మెటీరియల్ తోనే బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ 2700 పడుతుంది. 2700 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి మంచి కలర్ కాంబినేషన్, లైట్ కలర్ కి డార్క్ కలర్ తో డిజైనింగ్. ఈ పైన మనం చూసినట్లయితే మొత్తం కూడా క్రీమ్ కలర్ పైన వచ్చేసి మనకి ఉలెన్ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్తో మనకి లీఫ్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్లో మనకి క్రేపర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. 2 షోల్డర్స్ మనకి ఇదే డిజైన్ ఉంటుంది. నెక్ పార్ట్ చూసినట్లయితే రెడ్ కలర్ రా సిల్క్ పైన మనకి పిటాయి వర్క్ ఉన్నటువంటి వైట్ కలర్ అలాగే గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. పైపింగ్ 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చి మిడిల్లో మనకి బటన్స్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ స్టోన్స్ వచ్చినట్లు మనకి చిన్న చిన్న బటన్స్ 3 బటన్స్ ఇచ్చారనమాట. మనకి ఈ కింద బెల్ట్ పార్ట్ లో మనకి వర్క్ చూసినట్లయితే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి రెడ్ అంటే డార్క్ రెడ్ కలర్ అలాగే మెరూన్ కలర్ మధ్యలో మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఫ్లవర్ కూడా షేడెడ్ లో తీసుకున్నారు. 3 ఫ్లవర్స్. లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి షేడెడ్ వస్తుంది. గ్రీన్ కలర్ అలాగే లైట్ అండ్ డార్క్ కలర్స్ తో మనకి రెడ్ కలర్ షేడ్ ఇచ్చారు. అలాగే లీఫ్ వర్క్ చూసినట్లయితే కూడా సేమ్ మనకి ఒరిజినల్ లీఫ్ ఎలా అయితే ఉంటుందో లైట్ అండ్ డార్క్ కలర్ సేమ్ అదే టైప్ లో తీసుకున్నారు. ప్లస్ టోటల్ గా బోర్డర్ చూసినట్లయితే మనకి ఎంబోస్ లుక్ కనిపిస్తుంది. ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారనమాట. బేస్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ ఉంటుంది కదా, దానికి టోటల్ గా మనకి కాంట్రాస్ట్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బెల్ట్ పార్ట్ నుంచి మనకి చిన్న చిన్న కలీస్ ని స్టార్ట్ చేశాడు. కింద దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ బోర్డర్స్ మనకి కింద వచ్చేసి చిన్న సైజ్ అలాగే పైన బిగ్ సైజ్ తీసుకున్నారు. రెడ్ కలర్ కింద వచ్చేసి మనకి బిగ్ సైజ్ పైన స్మాల్ సైజ్ షిమ్మర్ బోర్డర్ అనేది మనకి యాడ్ చేశారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి
క్రీమ్ కలర్ రా సిల్క్ బేస్ తీసుకొని దానిపైన ఫ్లవర్ పార్ట్ మనకి 2 కలర్ షేడ్ తీసుకున్నారు. ఎల్లో కలర్ ఇచ్చి దానికి లోపలంతా కూడా జిగ్జాగ్ లాగా మనకి మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మెరూన్ కలర్ ఫ్లవర్ కి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో చిన్న బడ్ టైప్ లో ఉంటుంది. ఇదంతా లీఫ్ పార్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ తీసుకున్నారనమాట. అంటే టోటల్ మనకి ఒక ఎంబ్రాయిడరీ బార్డర్ ఉంటుంది కింద పార్ట్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ. దీనికి బాటమ్ అండ్ చున్నీ? బాటమ్ మనకి సేమ్ బాటమ్ వస్తుందండి. చున్నీ డబల్ షేడ్ వస్తుంది. మనకి కాంట్రాస్ట్ కావాలనుకుంటే బాటమ్ కూడా మనం చూసినట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్ బాటమ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ చున్నీకి మనకి వచ్చేసి 2 సైడ్స్ రెడ్ కలర్ ఇచ్చారు. మిడిల్ లో మనకి క్రీమ్ కలర్ ఉంటుంది. బోర్డర్ 2 సైడ్స్ వచ్చేసి షిమ్మర్ బోర్డర్ ఇచ్చారన్నమాట. చిన్న బోర్డర్ ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 2800 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. మెటీరియల్ ఏం మెటీరియల్? ఇది వచ్చేసి చందేరి సిల్క్ మెటీరియల్. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి ఇది కాటన్ టైప్ లో థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి ఫుల్ గేర్ వచ్చింది. ఇది కూడా నార్మల్ సైజ్ మనకి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడంతా 2 సైడ్స్ షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి కాటన్ పింక్ తీసుకున్నారు. బటన్స్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా మనకి సిల్వర్ బీడ్స్ లాగా ఉన్నట్టు బటన్స్ తీసుకున్నారు 2 సైడ్స్. మళ్ళీ మనకి మధ్యలో నాట్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చారు, క్రాస్ వర్క్. ఇక్కడ 2 సైడ్స్ మనకి షోల్డర్ చూసినట్లయితే పింక్ కలర్ కాటన్ పైన మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్, మిడిల్ లో పికాక్ బ్లూ కలర్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు మిడిల్ లో పింక్ ఇచ్చారు. ఆల్టర్నేటివ్ గా 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే క్రీపర్ పార్ట్ ఉంటుంది. ఇది మనకి 2 సైడ్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ నుంచి మనకి కలీస్ ని స్టార్ట్ చేసి కింద దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం బిగ్ సైజ్. అంటే ఇక్కడ మిడిల్ పార్ట్ కూడా మనకి ప్లెయిన్ ఇవ్వలేదు, మస్టర్డ్ ఎల్లో కలర్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తో ఎంబోజ్ అవుతున్నటువంటి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట. కింద దామన్ పార్ట్ బోర్డర్ వచ్చేసి కట్ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నారు. ఇది వచ్చేసి సేమ్ మనకి షోల్డర్ లో ఏదైతే మనం చూసామో వర్క్, అదే వర్క్ ని మనకి కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ తీసుకున్నారు. దాని పైన షిమ్మర్ బోర్డర్ ఒకటి ఉంటుంది. పైన చూసినట్లయితే మనకి 3 కలర్ కాంబినేషన్ రెడ్ గ్రీన్ పింక్, ఈ 3 కలర్స్ ని మళ్ళీ రిపీట్ చేస్తూ మనకు ఒక 6 లైన్స్ లాగా లైన్స్ టైప్ లో ఉన్నటువంటి బోర్డర్ ని తీసుకున్నారనమాట. టోటల్ డ్రెస్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి బాటమ్ కాటన్ బాటమ్ ఇచ్చారండి. కాంట్రాస్ట్ పింక్ కలర్ దామన్ పార్ట్ లో, అలాగే షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే కాంబినేషన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో సేమ్ అదే కాటన్ ఫ్యాబ్రిక్ ని మనకి బాటమ్ ఇచ్చారు, చున్నీ బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి షేడెడ్ వస్తుంది. అంటే టోటల్ గా డ్రెస్ వైస్ చూసినట్లయితే కాంట్రాస్ట్ గా ఉన్నటువంటి డ్రెస్ వస్తుంది అనమాట. చాలా కలర్ఫుల్ గా ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. చున్నీ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా డార్క్ పింక్ కలర్, రాణి పింక్ కలర్ యూస్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ డ్రెస్ మెయిన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 1900 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. చాలా కలర్ఫుల్ గా ఉంది. ప్లస్ దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి ఫ్యాన్సీగా అనమాట. ఫ్యాన్సీ డ్రెస్ బ్లాక్ కలర్ చందేరి మెటీరియల్ అండి. ఇది కొంచెం చందేరి వస్తుంది మనకి. కాలర్ నెక్ ఉన్నటువంటి డ్రెస్ అనమాట. మనకి కాలర్ నెక్ చూసినట్లయితే బ్లాక్ కలర్ తీసుకొని దానిపైన అంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ బూటీస్ ఇచ్చారు. బటన్స్ కూడా మొత్తం మనకి స్టోన్స్ ఉన్నటువంటి బటన్స్ ఇచ్చారు. సిల్వర్ కలర్ తో మనకి స్టోన్స్ ఉన్నటువంటి బటన్స్ ఇచ్చారు. ఈ 2 సైడ్స్ కూడా మనకి ఏ డ్రెస్ కైనా ఏంటంటే షోల్డర్ పార్ట్ వరకే డిజైన్ వస్తుంది, లేదు అంటే మిడిల్ లో ఇస్తారు. ఇది అలా కాకుండా 2 సైడ్స్ కార్నర్స్ మాత్రమే మనకి ఏంటంటే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్, మనకి సిల్క్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి దాన్ని తీసుకొని ప్యాచ్ వర్క్ లాగా మనకి ఒక బార్డర్ లాగా డిజైన్ చేశారు అనమాట. 2 సైడ్స్ కలీస్ అనేవి మనకి షోల్డర్ నుంచి చిన్న చిన్న కలీస్ ని స్టార్ట్ చేసి కింద బార్డర్ వరకు కంటిన్యూ చేశారు అనమాట. ఇది వచ్చేసి మనకి కింద దామన్ పార్ట్ బార్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ బార్డర్ తీసుకున్నారు. మనకి టిష్యూ ఉన్నటువంటి బార్డర్ తీసుకొని దానిపైన 3 కలర్ కాంబినేషన్ లో మనకి ఒక ట్రీ టైప్ లో బంచెస్ ఇచ్చారు. బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మొత్తం ట్రీ బంచ్, అలాగే రెడ్ కలర్ మళ్ళీ బ్లూ కలర్ కాంబినేషన్. ఈ 3 కలర్ కాంబినేషన్ బంచెస్ అనేవి డ్రెస్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి బాటమ్ మనకి కాంట్రాస్ట్ బాటమే వస్తుంది అనమాట. అంటే ఇక్కడ డిజైనింగ్ లో క్రీమ్ కలర్ ఏదైతే యూస్ చేశారో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ వచ్చేసి షేడెడ్ వస్తుంది. షేడెడ్ బాటమ్ అండ్ టాప్ ఏ కలర్ అయితే ఉన్నాయో ఆ కలర్ కాంబినేషన్ తో షిఫాన్ మెటీరియల్ చున్నీ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి బ్లాక్ వస్తుంది, మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 2800. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ డ్రెస్సెస్ చూసే ముందు సొగషూడ్ ధర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడతరమా. నెక్స్ట్ డ్రెస్ కాటన్ అండి. మెటీరియల్ కాటన్ మెటీరియల్. ఇది వచ్చేసి మనం చూసినట్లయితే ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ తీసుకున్నారనమాట. రెడ్ కలర్ పైన మనకి సెల్ఫ్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ లైన్ ఒకటి, అలాగే గోల్డ్ కలర్ జరీ లైన్ ఒకటి తీసుకున్నారు. బెల్ట్ పార్ట్లో కూడా మనకు ఒక బోర్డర్ లాగా లైన్స్ మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారనమాట. ఇది మనకి ప్లెయిన్ ఉన్నటువంటి డిజైన్ మనకి పైన. ఈ కింద చూసినట్లయితే మనకి పైపింగ్ లాగా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్లో మనకి పైపింగ్స్ తీసుకున్నారు. రా సిల్క్ పైపింగ్స్ తీసుకొని మెయిన్ ఈ డ్రెస్కి మనం చూడాల్సింది కింద బోర్డర్ అండి. బోర్డర్ ఒకటి మనకి చాలా హైలైట్ ఉంటుంది అనమాట. ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది మనకి. ఇక్కడ ఏంటంటే మనకి చిన్న చిన్న ప్లీట్స్ లాగా స్టిచెస్ ఫ్రిల్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు మనకి రెడ్ కలర్. దాని పైన చూసినట్లయితే ఈ 2 కలర్ జాయింట్ దగ్గర మాత్రం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ని ఒక ప్యాచ్ ని అటాచ్ చేశారు. బేస్ వైట్ తీసుకున్నారు. వైట్ తీసుకొని దాని పైన అంతా కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, ఫ్లవర్ మనకి రెడ్ లోనే లైట్ అండ్ డార్క్ తీసుకొని ఎల్లో కలర్ తో మిడిల్ లో డిజైన్ ఇచ్చారు. ఈ కట్ వర్క్ బోర్డర్ ని మనకి ఈ జాయింట్ దగ్గర మనకి బోర్డర్ అటాచ్ చేశారు. వన్ సైడ్ మాత్రమే మనకి ఈ బోర్డర్ అనేది అవుతుంది, ఓన్లీ ఫ్రంట్ లుక్ వస్తుంది. కానీ చాలా బాగుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి. అంటే మనకి దీంట్లో కలర్స్ ఎలాగంటే వైట్ అనేది కామన్ గా ఉంటుంది. పైన వచ్చే ఈ మెరూన్ కలర్, రెడ్ కలర్ ప్లేస్ లో మాత్రమే మనకి కలర్స్ ఎల్లో కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఈ 3 కలర్ కాంబినేషన్స్ మనకి అవైలబుల్. దీనికి బాటమ్ అంచుని బాటమ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి. రెడ్ కలర్ కాంబినేషన్ బాటమ్ వస్తుంది. ఓకే, మొత్తం కాటన్ తో చుడీ బాటమ్ ఇస్తారనమాట. ఓకే, చున్నీ కూడా మనం చూసినట్లయితే షేడెడ్ చున్నీ వస్తుంది. వైట్ కలర్ కాంబినేషన్ మనకి రెడ్ అంటే బాటమ్ అలాగే టాప్ ఏ కలర్ అయితే ఉందో ఈ 2 కలర్స్ కాంబినేషన్ లో మనకి షేడెడ్ చున్నీ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ అండి ఇది 1750 పడుతుంది. ఓన్లీ 1750 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి ఇది చందేరి మెటీరియల్ వచ్చేసి మనకి చందేరి మెటీరియల్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి మనకి రా సిల్క్ ప్యాచెస్ తీసుకున్నారు. అంటే బేస్ అంతా మనకి క్రీమ్ కలర్ తీసుకొని దానిపైన డ్రెస్ కలర్ కాంబినేషన్స్ తో రా సిల్క్ లైన్స్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. మనకి పైపింగ్ అంతా కూడా ఏంటంటే ఎల్లో కలర్ రా సిల్క్ తో పైపింగ్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ లో మనం చూసినట్లయితే బటన్స్ పెట్టే దగ్గర వచ్చేసి మనకి గ్రీన్ కలర్ 2 సైడ్స్, మిడిల్ ఎల్లో కలర్ స్టోన్స్ తో మనకి బటన్స్ ని డిజైన్ చేశారు. వన్ సైడ్ మనకి ఏంటంటే ఒక బంచ్ లాగా డిజైన్ ఉంటుంది, ఫ్లవర్ బంచ్. అది కూడా మనకి లైట్ పింక్, డార్క్ పింక్ తీసుకున్నారు. ఇంకో ఫ్లవర్ వచ్చేసరికి మనకి బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ యూస్ చేసాము. లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ లోనే డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, అదొక కట్ వర్క్ ప్యాచ్ ని మనకి అటాచ్ చేశారు. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే, ఎందుకంటే వన్ సైడ్ ఎలాగో మనం చున్నీ కవర్ చేస్తాం కాబట్టి వన్ సైడ్ మాత్రమే ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ప్లెయిన్ ఇచ్చారనమాట మనకి కాంబినేషన్. కింద కూడా మనకి బోర్డర్ సింపుల్ గా ఇచ్చారు మనకి. అంటే ఎల్లో కలర్ రా సిల్క్ ఇచ్చారు, డ్రెస్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ ప్యాచ్. ఇక్కడ చూసినట్లయితే మనకి రిబ్బన్ వర్క్ టైప్ లో గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. దానిపైన గ్రీన్ కలర్, మజంతా పింక్, ఎల్లో కలర్ పైపింగ్. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ డ్రెస్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది మనకి. దీనికి వచ్చేసి మనకి చున్నీ చూసినట్లయితే హైలైట్ అండి. చున్నీ మనకి హెవీగా ఫుల్ డిజైనర్ చున్నీ వస్తుంది మనకి. అంటే డ్రెస్ మనకి సింపుల్ గా ఇచ్చారు కాబట్టి చున్నీ మనకి కొంచెం పార్టీ వేర్ టైప్ లో చున్నీ ఉంటుంది. బోర్డర్స్ ఎల్లో కలర్ రా సిల్క్, అలాగే గ్రీన్ కలర్ రా సిల్క్ 4 సైడ్స్ కంటిన్యూ అవుతుంది మనకి. చున్నీ 2 సైడ్స్ మనం చూసినట్లయితే డ్రెస్ కలర్ కాంబినేషన్స్ ని ఒక 5 లైన్స్ తీసుకొని మనకి డ్రెస్ లో ఏదైతే మనకి ఒక లెఫ్ట్ సైడ్ మాత్రం మనం బంచెస్ చూసామో ఆ బంచెస్ ని బిగ్ సైజ్ లో 2 బంచెస్ గా మనకి కట్ వర్క్ బంచెస్ తీసుకున్నారు. ఓకే, అంటే ఈ బంచెస్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. లేదు వన్ సైడ్ అంటే మనకి ఫ్రంట్ లుక్ మాత్రమే మనకి. ఇంకో సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది. ఓన్లీ లైన్స్ ఇచ్చారు, అంటే ఒక్క ప్యాచ్ వర్క్ ని మాత్రమే మిస్ చేసి మిగిలిన లైన్స్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. ఫ్రంట్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. దీనికి బాటమ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది, కాంట్రాస్ట్ చున్నీ కలర్ కాంబినేషన్. అలాగే మనకి రా సిల్క్ ప్యాచెస్ లైన్స్ తీసుకున్నారు కదా, ఆ కాంబినేషన్స్ తో మనకి ప్యాచెస్. ఈ డ్రెస్ కాస్ట్ ఇది వచ్చేసి 2350 పడుతుంది. 2350 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ మనకి ఇది కాటన్ అండి. కాటన్, ఓకే, క్రీమ్ కలర్ వస్తుంది మనకి, డార్క్ వీట్ కలర్ కాంబినేషన్. ఓకే, అంటే ఇక్కడ వరకు మనకి బాడీ ఫిట్టింగ్ వస్తుందండి. ఇక్కడ నుంచి మనకి ఫుల్ అంబ్రిల్లా కట్ తీసుకున్నారు. పైన వచ్చేసరికి మనకి ఏంటంటే పైపింగ్ వచ్చేసి గ్రీన్ కలర్ పైపింగ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బటన్స్ కూడా గ్రీన్ కలర్ కాటన్ బటన్స్ ఇచ్చారనమాట. ఇవి షోల్డర్ పార్ట్ నుంచి కలిసిని స్టార్ట్ చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మాత్రం కొంచెం టైట్ ఫిట్టింగ్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ వరకు టైట్ ఫిట్టింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి ఫుల్ గేర్ ఉన్నటువంటి మనకి డిజైన్ చేశారనమాట. ఇక్కడ కింద వచ్చేసి బంచెస్ లాగా మనకి డిజైన్ తీసుకున్నారు. ఈ బంచెస్ కూడా మనకి ఏంటంటే
అవుట్ సైడ్ అంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక లీఫ్ బంచ్, మిడిల్ లో సిల్వర్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. కింద ఒక లోటస్ ఫ్లవర్ లాగా డిజైన్ ఉంటుంది. ఈ బంచెస్ ని మనకి డ్రెస్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ చేస్తారు. కింద కూడా రెగ్యులర్ బోర్డర్స్ లాగా కాకుండా కొంచెం థిక్ గా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ తో మనకి పైపింగ్ ఇచ్చారు. ఓకే, పీకో చేస్తే ఎలా అయితే ఉంటుందో అదే టైప్ లో ఉంటుంది, కానీ కొంచెం లావుగా ఇచ్చారు. కాటన్ ఫ్యాబ్రిక్ తో థిక్ గా ఇచ్చారు అనమాట డ్రెస్ పార్ట్. ఇది బ్యాక్ చూసినట్లయితే కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ కాకుండా ఏదైతే ప్యాచ్ ఉందో అదే ప్యాచ్ ని బ్యాక్ నెక్ పార్ట్ లో కూడా ఒకటి డిజైన్ చేశారు. మొత్తం వస్తుంది బ్యాక్ పార్ట్ మొత్తం కూడా. దీనికి బాటమ్ మనకి సేమ్ బాటమ్ ఇచ్చారండి. సేమ్ డ్రెస్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ బాటమ్. చున్నీ షేడెడ్ వస్తుంది మనకి, డబుల్ షేడ్ డిజైన్ ఇచ్చారు కదా, ఆ డిజైన్ కలర్ కూడా యాడ్ చేశారు చున్నీలో. డ్రెస్ మెయిన్ కలర్ అలాగే డిజైన్ కలర్ కూడా యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్, అంటే కాంట్రాస్ట్ కలర్ చున్నీ ఇచ్చారు. కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 2250 పడుతుంది. 2250 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి లైట్ బేబీ పింక్. ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి కాటన్ టైప్ డ్రెస్సెస్ అని కాటన్ మెటీరియల్, కాటన్ మెటీరియల్ వస్తుంది. ప్యాటర్న్ కూడా మనకి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకున్నారు. వర్క్ కూడా మనకి డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఏంటంటే లైట్ డ్రెస్ మొత్తం కూడా మనకి ఏంటంటే లైట్ కలర్ కాంబినేషన్, దానిపైన కూడా మనకి లైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇట్లా క్రాస్ గా ఇచ్చారు. బటన్స్ వచ్చేసరికి మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో బటన్స్, అలాగే మనకి పైపింగ్ కూడా తీసుకున్నారు అనమాట. మనకి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఇలా పింక్ లోనే షేడెడ్. ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ నుంచి కలర్స్ ని స్టార్ట్ చేసి మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి హాఫ్ వర్క్, డ్రెస్ హాఫ్ వర్క్ మనకి అప్లిక్ వర్క్ ని డిజైన్ చేశారనమాట. మనం ఈ అప్లిక్ వర్క్ అనేది రెగ్యులర్ గా శారీస్ లో చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసి ఇప్పుడు డ్రెస్ లో మనకి డిజైన్ చేశారు. లీఫ్ ని తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్ ఉంటుంది. అప్లిక్ వర్క్ అంటే కూడా మనకి ఏంటంటే ఎడ్జెస్ లో స్టిచ్ ఉంటుంది, కానీ ఇది అలా కాకుండా మనకి లీఫ్ ని తీసుకొచ్చి స్టిచ్ చేసినట్టుగా అనిపిస్తుంది. మిడిల్ లో మనకి ఎంబ్రాయిడరీ చేశారు. ఈ కటింగ్స్ అనేవి మనకి అలాగే డిజైన్ ఉంటుందన్నమాట. లీవ్స్ కూడా మనకి సైజెస్ డిఫరెంట్ సైజెస్ తీసుకున్నారు. మనకి స్టెమ్ పార్ట్ అంతా చూసినట్లయితే మనకి ఎలాగంటే లైట్ రస్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్కే తీసుకొని డిజైన్ చేశారు. కింద దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, డార్క్ పింక్ కలర్. దాని పైన కూడా మనకి డ్రెస్ కలర్ కాంబినేషన్స్ తో థ్రెడ్ వర్క్ లైన్స్ ఇచ్చారనమాట. ఓకే, డ్రెస్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ అండి మంచి పీచ్ కలర్ కాంబినేషన్, ఇలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. బాటమ్ కూడా మనకి సేమ్ బాటమ్ ఇచ్చారు, లైట్ బేబీ పింక్. మనకి కాంట్రాస్ట్ గా కావాలి అనుకుంటే ఈ అప్లిక్ వర్క్ ఏదైతే లీఫ్ కలర్ యూస్ చేయొచ్చు మనకి కాంట్రాస్ట్ గా. చున్నీ కూడా మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ జార్జెట్ చున్నీ మనకి ఇచ్చారు. జార్జెట్ చున్నీ. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 1800 పడుతుంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగశుడు తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ పార్టీ వేర్ డ్రెస్ అండి. ఫుల్ పార్టీ వేర్ డ్రెస్, స్ట్రైట్ కట్ అన్నమాట మనకి. ఓకే, మనకి ఇది చూసినట్లయితే నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి హై నెక్ జూలర్ నెక్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఇచ్చేసారు, మ్యాంగోస్, బ్లూ కలర్ బీడ్స్, సిల్వర్ కలర్ మొత్తం కూడా మనకి బోర్డర్ ఇచ్చారు. స్టోన్స్ తో మనకి ఫ్లవర్ డిజైన్ కూడా ఉంటుంది. అంతా మొత్తం కూడా మనకి టోటల్ బ్లాక్ మీద డిజైన్ ఉంటుంది. పైపింగ్ అనేది మనకి బ్లూ కలర్ పైపింగ్ హ్యాండ్స్ కి నెక్ పార్ట్ లో ఇచ్చారనమాట. ఫ్రంట్ పార్ట్ 2 sides షోల్డర్స్ వచ్చేసరికి మనకి లైట్ సిల్వర్ కలర్ సీక్వెన్స్ వర్క్ ని మనకి డిజైన్ చేశారు. ట్రాన్స్పరెంట్ చెమ్కీస్ తో మనకి డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి ఏంటంటే పైపింగ్ బ్లూ కలర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఈ షోల్డర్ పార్ట్ నుంచి బోర్డర్ అనేది మనకి కంటిన్యూ చేస్తూ డ్రెస్ ఎండ్ వరకు డిజైన్ ఉంటుంది. బ్లాక్ కలర్ ఇక్కడ కట్ దగ్గర నుంచి ఇస్తూ ఉంటారు. ఈ బోర్డర్ అనేది ఇక్కడ ఎక్కడైతే మనకి సైడ్ లో కట్ ఉంటుందో ఆ కట్ దగ్గర నుంచి బోర్డర్ అటాచ్ చేస్తారు. ఈ ప్యాటర్న్ కి అలా కాకుండా ఇక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చుట్టూ కూడా మొత్తం 3 sides కూడా ఒక శారీకి 3 sides బోర్డర్ ఎలా అయితే ఇస్తారో సేమ్ అదే టైప్ లో కంటిన్యూ చేశారు.
బ్లాక్ కలర్ రా సిల్క్ తీసుకొని దానిపైన అంతా కూడా గోల్డ్ కలర్ జరీ ఇచ్చేసి దానిపైన స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ మనకి బటన్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ నుంచి కట్స్ వద్దు అనుకుంటే ఈ బటన్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కలీస్ అనేవి కట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మనకి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి నెట్ తీసుకున్నారు అనమాట, పీచ్ కలర్. ఈ నెట్ పైన అంతా కూడా మనం చూసినట్లయితే క్రీపర్స్ ని డిజైన్ చేశారు. కింద వచ్చేసి మనం చూసినట్లయితే థ్రెడ్ వర్క్ ని మనకి బోర్డర్ లాగా డిజైన్ ఉంటుంది. ఇక్కడ స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చి కాంబినేషన్ మ్యాంగో డిజైన్, ఫ్లవర్ డిజైన్ అట్లా ఇచ్చారు. కింద వచ్చేసి మనకి రా సిల్క్ ప్యాచెస్ ఇచ్చారు. డ్రెస్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లాక్ మీద మొత్తం కూడా జరీతో ఫ్లవర్ డిజైన్ ఇచ్చి మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. కింద మనకి ఈ బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు మనకి. ఓకే, ఫ్రంట్ ఈ 3 sides బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ మనకి బ్యాక్ కూడా వస్తుంది. అలాగే మిగిలిన డిజైన్ కూడా సేమ్ ఫ్రంట్ ఎట్లా అయితే ఉందో సేమ్ ఒక్క నెక్ డిజైన్ మాత్రమే మిస్ చేసి మిగిలిన డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. బ్యాక్ నెక్ పార్ట్ చూసినట్లయితే ఇది కూడా మనకి కొంచెం డిఫరెంట్ షేప్ తీసుకొచ్చారు. అవును, నాట్ మనకి ఇక్కడ నాట్ టైప్ లో డిజైన్. నాట్ అనేది ఓల్డ్ కదా, ఇది నాట్ కాకుండా మనకి బటన్ స్టైల్లో ఇచ్చారు. ఇట్లా బటన్ పెట్టుకునే విధంగా బాగుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందాను? కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనికి బాటమ్ మనకి సేమ్ డ్రెస్ కలర్ కాంబినేషన్ చుడీ బాటమ్ ఇచ్చారు. చున్నీ వచ్చేసరికి మనకి నెట్టెడ్ చున్నీ వస్తుంది. ఇప్పటి వరకు మనం చూసిన ఆల్మోస్ట్ చున్నీస్ అన్ని కూడా షిఫాన్ అండ్ జార్జెట్ మెటీరియల్ చూసాము. నెట్టెడ్ మెటీరియల్ తో ఇచ్చారు. ఓన్లీ 2 sides మాత్రమే మనకి జూట్ అండ్ షిమ్మర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ని తీసుకున్నారు. సేమ్ కలర్ డ్రెస్ మెయిన్ కలర్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 3300 3,300 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. దీని కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్, ఎందుకంటే ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్ మెటీరియల్ అంతా కూడా ప్యూర్ మెటీరియల్ యూస్ చేశారు. పార్టీ వేర్ డ్రెస్. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా రేర్ అండి మనకి. లెమన్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఆరెంజ్ కూడా కాకుండా మనకి కొంచెం పీచ్ కలర్ కాంబినేషన్ అనమాట. ఈ కాలర్ నెక్ ఇచ్చారు మనకి. ఇప్పుడు కాలర్ నెక్ అనేది చాలా ఫ్యాషన్. ఈ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి కాలర్ నెక్ పీచ్ కలర్ ఇచ్చి అవుట్ లైన్ మనకి షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. షోల్డర్ 2 sides కూడా మనకి అంటే కొంచెం హెవీగా కాకుండా మనకి జస్ట్ ఫ్లవర్ టైప్ లో బిగ్ సైజ్ అలాగే స్మాల్ సైజ్ లో ఫ్లవర్స్ ఇచ్చారు పీచ్ కలర్ తో. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో నక్కితో డిజైన్ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అయిపోయాక ఇక్కడ మొత్తం కూడా మనకి నెక్ కింద వరకు డిజైన్ ఉంటుంది అనమాట. అదేంటంటే మనకి ఒక వి షేప్ లో మనకి ఇక్కడ వచ్చేసి ఆరో మార్క్ టైప్ లో జరీ అలాగే పీచ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి మ్యాంగో లాగా ఫ్లవర్ డిజైన్ ని కంటిన్యూ చేశారు. ఇది ఆల్మోస్ట్ బెల్ట్ పార్ట్ వరకు కవర్ చేశారు డిజైన్ అనేది. ఇది వచ్చేసి మనకి పై నుంచి కూడా మనకి కలీస్ ని స్టార్ట్ చేసి కాటన్ ఫ్యాబ్రిక్. ఇక్కడ కింద అంటూ మనకి సింపుల్ గా ఇచ్చేసారండి మనకి. అంటే పైన కొంచెం హెవీగా నెక్ పార్ట్ ని డిజైన్ చేశారు కదా, కింద వచ్చేసి మనకి జస్ట్ కాటన్. ఈ కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉందండి. ఇక్కడ మనకి డిజైన్ ఇవ్వకపోయినా కూడా డ్రెస్ ఓవరాల్ గా చూస్తే ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ లాగా కనిపిస్తుంది. బ్యాక్ మొత్తం కూడా మనం చూసినట్లయితే వర్క్ ఉంటుంది మనకి. ఫ్రంట్ ఎలా అయితే ఇచ్చారో హాఫ్ పార్ట్ వరకు కవర్ చేశారు. సేమ్ అదే టైప్ లో మనకి బ్యాక్ మొత్తం కూడా చిన్న చిన్న మ్యాంగో బుటీస్ అంతా కూడా మ్యాంగో బుటీస్ కాపర్ కలర్ జరీ ఉంటుంది. కింద అంతా కూడా ఫ్లవర్ బంచెస్ సర్కిల్స్ టైప్ లో మనకి క్రీపర్ డిజైన్ ఉంటుంది. ఆల్ ఓవర్ కవర్ చేశారు మొత్తం కూడా. దీనికి బాటమ్ కాంట్రాస్ట్ బాటమ్, కాటన్ బాటమ్ ఇచ్చారు. ఇది మనకి చున్నీ కూడా షేడెడ్ వస్తుంది. 2 sides మనకి లెమన్ ఎల్లో కలర్, మిడిల్ లో మనకి పీచ్ కలర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ అండి? ఇది వచ్చేసి 2100 పడుతుంది. దీనిలో కలర్ చాయిస్ ఉంటుంది. ఈ డ్రెస్సెస్ లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ కూడా మనకి లైట్ బేబీ పింక్ కలర్ ప్రింటెడ్ టైప్ లో డ్రెస్ అన్నమాట. ఇది ఓకే, ప్రింటెడ్ స్టైల్. లోపల సెల్ఫ్ లైన్స్ అంటే మనకి షిమ్మర్ లైన్స్, అంటే వైట్ మీద మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ లైన్స్ తీసుకున్నారు. దాని పైన నెట్టెడ్ తీసుకున్నారు. నెట్టెడ్ పైన అంతా కూడా మనకి సిల్క్ థ్రెడ్ కలర్ బేబీ పింక్ తీసుకున్నారు. ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ వస్తుంది 2 sides కూడా. పైపింగ్ వచ్చేసరికి మనకి జూట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పైపింగ్ ఇచ్చారు. కింద బెల్ట్ పార్ట్ చూసినట్లయితే మనకి వైట్ కలర్ రా సిల్క్ తో కట్ వర్క్ ని మనకి ఒక టెంపుల్ ఇట్లా డిజైన్ ఇచ్చారనమాట. మిడిల్ లో మనకి డార్క్ వీట్ కలర్ అవుట్ లైన్, మిడిల్ లో ఫ్లవర్ మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. మ్యాంగో డిజైన్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది బెల్ట్ పార్ట్ లో. ఇది బెల్ట్ పార్ట్ నుంచి మనకి కలీస్ ని స్టార్ట్ చేస్తూ దీని పైన అంటే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ డ్రెస్ వచ్చేసి దానిపైన మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ తో డిజైన్ ఇచ్చారనమాట. ప్లెయిన్ ఇవ్వకుండా ప్రింటెడ్ డిజైన్ ఉంటుంది. కింద దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే కొంచెం బిగ్ సైజ్ లో మనకి దామన్ పార్ట్ బోర్డర్ ఇచ్చారు. అంటే కొంచెం ఎక్కువగా మనకి చూసినట్లయితే షిమ్మర్ లైన్స్ ఉంటుంది. వైట్ కలర్ బేస్ తీసుకొని దానిపైన మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ లైన్స్ ఇచ్చారు. 2 sides కూడా జూట్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్స్ తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బిగ్ సైజ్ లో మ్యాంగోస్ ఇచ్చారు. మ్యాంగో కూడా మనకి డార్క్ వీట్ కలర్ గోల్డ్ కలర్ జరీతో మ్యాంగో ఇచ్చారు. బ్యాక్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే మనకి వర్క్ అనేది మిస్ చేసి షిమ్మర్ లైన్స్ ని మాత్రమే మనకి కంటిన్యూ చేశారు. షిమ్మర్ లైన్స్ అంటే బోర్డర్ అనేది కంటిన్యూ అయింది కానీ దాని మీద ఉన్నటువంటి వర్క్ మాత్రమే మిస్ చేశారు. దీనికి మనం చూసినట్లయితే బాటమ్ వచ్చేసి క్రేప్ బాటమ్ పింక్ కలర్ కాంబినేషన్. క్రేప్ మెటీరియల్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు.
ఇది వచ్చేసి మనకి చున్నీ కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ చున్నీ, సింగిల్ కలర్ కాంబినేషన్ లోనే చున్నీ ఇచ్చారు. మనకి బార్డర్ చూసినట్లయితే మనకి షిమ్మర్ జూట్ మిక్స్ ఉన్నటువంటి బార్డర్ ని మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఎండింగ్ 2 సైడ్స్ మనకి ఇదే బార్డర్ ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 2500 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 2500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి ఇది వీట్ కలర్ కాంబినేషన్, లైట్ కలర్ జూట్ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి డ్రెస్ మెటీరియల్ మనకి ఇది. పైన చూసినట్లయితే మనకి షోల్డర్ మాత్రం మనకి క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ జరీతో మ్యాంగో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ నెక్ పార్ట్ కూడా మనకి ఏంటంటే రౌండ్ నెక్ ఇచ్చారు. బ్లాక్ కలర్ రా సిల్క్ పైన మనకి వి షేప్ లో ఉండేటట్లు మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, 2 సైడ్స్ మనకి షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక యూ టైప్ బకెట్ టైప్ లో మనకి డిజైన్ ఏంటంటే పైపింగ్ బ్లాక్ కలర్, మిడిల్ లో గ్రీన్ కలర్, మనకి వైట్ థ్రెడ్ వర్క్ తో డాట్స్ టైప్ లో డిజైన్, మిడిల్ లో బ్లాక్ కలర్ సిల్క్ పైన మనకి బటన్స్ ఇచ్చారనమాట. షిమ్మర్ తో పైపింగ్ ఉంటుంది. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి కలీస్ అనేవి మనకి ఇది నార్మల్ సైజ్, ఫ్లోర్ లెంత్ కాదు, నార్మల్ సైజ్ వస్తుంది. కలీస్ ని స్టార్ట్ చేశారు. కింద మొత్తం కూడా మనకి పైతాని డిజైన్ యూస్ చేసామండి. బార్డర్ చూసినట్లయితే మనకి జూట్ బార్డర్ తీసుకున్నారు. బిగ్ సైజ్ లో కింద గ్రీన్ కలర్, పైన చిన్న సైజ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి క్రాస్ సెల్ఫ్ లైన్స్ ఉంటుంది. దానిపైన మనకి ఒక పాట్ మొత్తం కూడా మనకి లీవ్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చేటట్లు డిజైన్, అంటే ఒక పాట్ లో నుంచి వచ్చే విధంగా తీసుకున్నారు. అది కూడా మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్ రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్ ఆ కాంబినేషన్స్ ని మనకి యూస్ చేసి మనకి బంచెస్ టైప్ లో బార్డర్ లో డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి డ్రెస్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో మనం చూసినట్లయితే బాటమ్ కూడా కాంట్రాస్ట్ అండి, మనకి గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. మనకి డిజైనింగ్ అంతా గ్రీన్ కలర్ తో ఇచ్చారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్ లోనే కొంచెం లైట్ డార్క్ కలర్ తీసుకున్నారు. మనకి డిజైన్ లో వచ్చేసరికి లైట్ కలర్ వచ్చింది. క్రేప్ బాటమ్ ఇచ్చారు. క్రేప్ బాటమ్. ఇక్కడ వచ్చేసి చున్నీ కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ లో షిఫాన్ ఫ్యాబ్రిక్ తో చున్నీ గ్రీన్ కలర్ వస్తుంది. బార్డర్ 2 సైడ్స్ మనకి గోల్డ్ అండ్ జూట్ మిక్స్ ఉన్నటువంటి షిమ్మర్ బార్డర్, అంటే కాంట్రాస్ట్ బాటమ్ అండ్ కాంట్రాస్ట్ చున్నీ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 2700 పడుతుంది. 2700 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ డిజైనర్ డ్రెస్సెస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పార్టీ వేర్ డ్రెస్సెస్లో ఉన్న ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన డ్రెస్సెస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాల్టి సొగస్టుడి ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.